బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. కృష్ణా జిల్లా పెడన కృతివెన్ను మండల పర్యటనలో ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. చిడపాన్రాక గ్రామంలో వేదవ్యాస్ పర్యటిస్తుండగా టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురైన వ్యాస్ అభిమానులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను పాన్రాక పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. నేను ఈ గ్రామాలు పర్యటిస్తుంటే మధ్యలో ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన వచ్చింది. మరి చాలా నిరాశ నిస్పృహ చెందాను. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో మీరు ఈసారి కాగండి, వచ్చేసారి ఎన్నికల్లో తప్పకుండా మీరు పోటీ చేస్తారు, మీకు అవకాశం కల్పిస్తాను అని ఆయన చెప్పారు. ఆయన మాట మీద ఆ రోజున, ఎందుకంటే 67 నుంచి కూడా మా కుటుంబం ప్రతి ఎన్నికల్లో గెలిచినా ఓడినా పోటీ చేశాం. ఆయన మాట తప్పుతారని నేను అనుకోను. మరి మొన్న డినై చేశారు, ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోతే 2 సార్లు టికెట్ ఇవ్వకపోయేసరికి ప్రజల్లో చాలా మరి నిస్పృహ ఆవేశం కలిగి చాలా బాధపడ్డారు. నేను కూడా చాలా బాధపడ్డాను. కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. కృష్ణా జిల్లా పెడన కృతివెన్ను మండలం పర్యటనలో ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. చిన్నపాన్రాక గ్రామంలో వేదవ్యాస్ పర్యటిస్తుండగా టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురైన వ్యాస్ అభిమానులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను పాన్రాక పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇక టీడీపీ నేత బూరగడ్డకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ఈరోజు జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎన్నికలు ప్రకటించిన తర్వాత కొంతవరకు కూడా ఆయన నియోజకవర్గాల్లో అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇదే సందర్భంలో పెడనకి సంబంధించినంత వరకు బూరగడ్డ వేదవ్యాస్ ఆయన గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకి డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్ లో కూడా చాలా కీలకంగా వచ్చారు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయినటువంటి వేదవ్యాస్ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే ఆయన పెడన నుంచి పోటీ చేయాలని భావించారు. పెడనకి సంబంధించినంత వరకు, పెడన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆయన ఇప్పటికే కార్యకలాపాలు కూడా నిర్వహించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఉన్నపలంగా ఈరోజు పాండ్రాక్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ప్రకటన జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపు ఆయన మీడియాతో మాట్లాడుతున్న కానీ కొంతవరకు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వెంటనే ఆయనకి ముందస్తు ఫస్ట్ ఎయిడ్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కొంతవరకు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయనకి కొంచెం వాటర్ తగ్గించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వైద్యులతో సపరేట్లు చేయించిన తర్వాత ఆయన స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సికి తరలించారు. ఆయన పరిస్థితి అయితే నిలకడగా ఉంది, ఇబ్బంది ఏం లేదని చెప్పి వైద్యులు తెలిపారు. కొంతవరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, కొంతవరకు పర్యటనలో బిజీగా ఉండటం, ఒత్తిడికి గురైనటువంటి సందర్భంలోనే ఇంకోవైపు రాజకీయంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో సీటు దక్కుతుందా లేదా అన్నటువంటి ఒక ఒత్తిడికి గురైనటువంటి దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే తీవ్రంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, ఇంకోవైపు ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడికి లోనైన తర్వాత ఆయన కొంతవరకు డిహైడ్రేషన్ గురయ్యారు. డిహైడ్రేషన్ గురైన వెంటనే ఆయన కొంతవరకు అస్వస్థతకు గురైన విషయాన్ని గమనించారు కార్యకర్తలు. ఆయనకు వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించారు. అక్కడి నుంచి ఆయన పిహెచ్సికి తరలించారు. మెరుగైన
వైద్యం కోసం వైద్యుల సలహా మేరకు ఆయన మచిలీపట్నం లేదంటే విజయవాడ ఆసుపత్రికి తరలించాలని చెప్పి భావిస్తున్నారు. ఇదేమైనప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాల పైన ఒత్తిడికి లోనవుతున్నట్టుగా నాయకులు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.